తులసి అక్క, నీ ప్లాన్ ఏంటో అర్థమైంది. నన్ను అస్సలు ఎవరు గుర్తుపెట్టలేనంతగా మొగాడి వేషం వేశాను. వీడి సంగతి ఏంటో చూస్తాను. అవునన్నా, ఎంత ఘనంగా పార్టీ ఎందుకు ఇస్తున్నావు? తాగి తాగి ఇక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది. రే, ఎక్కువ తాగితే నిజంగానే చేస్తావురా. ఎందుకు పార్టీ ఎందుకు ఇస్తున్నావు చెప్పన్నా. నందిని మేడంకు నేనంటే చాలా నమ్మకం రా. అందుకే నాకు చాలా డబ్బు ఇచ్చింది. ఆ డబ్బే ఇప్పుడు ఖర్చు పెడుతున్నాను. అంత డబ్బిచ్చిండ్రంటే నువ్వు గట్టిగా ఏ మర్డరో ఏ కిడ్నాపో ఏ సెటిల్మెంటో చేసుంటావు. అందుకే ఇచ్చుంటారు. ఆ సెటిల్మెంట్ ఏంటో చెప్పన్నా. వీడు సరిగ్గా ఇప్పుడే నిజాలు చెప్తాడు. అంతా హెచ్డి క్వాలిటీతో రికార్డ్ చేయాలి. చెప్పన్నా, ఏం సెటిల్మెంట్ జరిగిందో, ఎవరిని వేసేసావో చెప్పన్నా. సెటిల్మెంటేరా. మనీ సెటిల్మెంటా? మనిషిని లేపే సెటిల్మెంటా? మరి నన్ను ఎందుకు పిలవలేదన్నా? నాకు కూడా మంచి పేమెంట్ వచ్చేది కదా. చెప్పన్నా, ఎవరినైనా లేపేశావా? ఇంచుమించు అలాంటిదేరా. కానీ చెప్పను. నందిని మేడకు మాటిచ్చాను, ఎక్కడా వాగునని. దొంగ సచిన వెధవా, సరిగ్గా నిజాలు చెప్పబోతూ బ్రేక్ చేశాడు. ఛ! నిజాలు నేను వాగితే నందిని మేడం చిక్కులో పడతారు. మనకి పనిచ్చి డబ్బులిచ్చి మనల్ని పోషించే మనుషులకు మనం ద్రోహం చేయకూడదురా. నువ్వు తాగుతూ కూడా మస్తు నీతులు చెప్తున్నావన్నా. నీతులు అందరూ చెప్తారా, కానీ పాటించేవాడే గొప్పోడు. రే, ఇంకా ఫుల్గా తాగండి రా. ఎంజాయ్. పోయిరా. రే రే. ఏయ్, సిగరెట్ ఉందా? లేదన్నా. ఏందిరా? సిగరెట్ కావాలన్నా. రే, ముందు తాగరా. సిగరెట్ అంటావేంటి? తాగు. పోయిరా. అన్నా, నాకు చాలన్నా. రే, చాలన్నా. తాగండి రా. రే,
పీకల దాకా తాగినట్టున్నాడు. ఇలాంటప్పుడే వీణ్ణి మడత పెట్టి తులసక్క ఏ ప్లాన్ అయితే చెప్పిందో ఆ ప్లాన్ అమలు చేసేయాలి. ఎవరిదిరా ఫోన్ రింగ్ అవుతుంది? ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నాడో? అరే బుర్ర తక్కువ సన్నాసి, నీ ఫోనే రింగ్ అవుతుంది, తీసి మాట్లాడు. మాకు కావాల్సింది ఇలాంటి ఇన్ఫర్మేషనే, తీసి మాట్లాడహే. అరే నా ఫోన్ రింగ్ అవుతుంది. హలో హలో, ఎవరు? వెంకట్, స్పృహ కోల్పోయేంత మందు తాగితే ఇలానే ఉంటుంది. నేను నందినిని మాట్లాడుతున్నాను. అయ్యో, పేరు చూడకుండా ఫోన్ తీశాను మేడం, నన్ను క్షమించండి. అంటే నాకు చాలా గౌరవం. మీరెవరు అని అడగడం నిజంగా నా తప్పైపోయింది మేడం, నన్ను క్షమించండి. సారీ మేడం. ఆపుతావా నీ సోది? నీకు నేనేం చెప్పానో మర్చిపోయావా? ఆ తులసికి మన మీద అనుమానం రాకుండా ఉండాలంటే కొద్ది రోజులు నువ్వెక్కడికైనా దూరంగా వెళ్ళాలని చెప్పానా? మేడం చెప్పానా లేదా? చెప్పారు మేడం. మరి నేనంత చెప్పాక, నువ్వు వెళ్ళటానికి ఉండటానికి అంత డబ్బిచ్చాక నువ్వు వెళ్లకుండా ఇక్కడే తాగి పాటలు చేసుకుంటున్నావా? నీకు అసలు సెన్స్ ఉందా? నీ బ్రెయిన్ అసలు పనిచేస్తుందా? మేడం, ఉన్నట్టుండి ఊరొదిలి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది మేడం. కష్టం కష్టం కష్టం. ఊరు నేల గాలి అని దేశభక్తుల్లా మాట్లాడుకో. రాబోయే ప్రమాదం నుంచి ముందే తప్పించుకోవటం కోసమే నిన్ను ఊరు వదిలి వెళ్ళమన్నాను. అయినా నేను చెప్పాక నువ్వు వెళ్ళకపోవటం చాలా తప్పు. అది కాదు మేడం, ఇప్పుడంటే. ఎందుకు? ఫ్యామిలీని వదిలి వెళ్ళలేవా? అయితే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకువెళ్ళు. 2 రాష్ట్రాలు దాటి వెళ్ళు. నీకేం కావాలో అన్ని నేను చూసుకుంటాను. అర్థమైందా? మేడం. వెంకట్, చెప్పింది చెయ్యి. అలాగే మేడం, చేస్తాను. అలాగే ప్లాన్ చేస్తాను. ముందు వీణ్ణి ఇక్కడే ఈ ఏరియాలోనే వలేసి చాపను పట్టుకున్నట్టు పట్టుకోవాలి. హలో యాదగిరి, ఆ వెంకట్ కాడు బాగా తాగాడు, తూలుతూ బైక్ మీద వస్తున్నాడు. ఏం చేయమంటావమ్మా? మీరు ఈ రైట్లోనే ఉన్నారు కదా? అవునమ్మా.
లెఫ్ట్ డెడ్ అండ్ ఎండ్ కదా, వాడు రైట్లోనే వస్తాడు. వాణ్ణి పట్టుకోండి. ఎక్కడికి తీసుకెళ్లాలో తర్వాత చెప్తాను. అలాగే బుజ్జమ్మ. హలో బుజ్జి, చెప్పు. అక్క, ఈ వెంకట్ గాడిని ఫాలో చేయమన్నావు కదా, చేశానక్క. నీ అనుమానమే నిజమనిపిస్తుందక్క. ఇందాక వాడు ఫోన్ మాట్లాడింది కూడా నందినితోనే అనిపిస్తుంది. నువ్వన్నది నిజమే అయి ఉంటుంది. అందుకే ఆ నందిని దగ్గర రివర్స్ గేమ్ ఆడి మనల్ని అంచనా వేయకుండా ఆడిస్తున్నాను. మరి ఆ వెంకట్ని ఏం చేయాలో తెలుసు కదా? కిడ్నాప్ చేసి నువ్వు చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళాలి. అవునే, వెంటనే ఆ పని చేయి. ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. అలాగే అక్క. సరే, ఉంటాను. జాగ్రత్త. ఎవర్రా మీరంతా? వదలండి రా. రే మిమ్మల్ని వదలండి రా. రే ఎవర్రా మీరంతా? ఎందుకు కట్టేస్తున్నారు రా? ఎవర్రా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారా? ఎవర్రా మీరు? వదలండి రా. ఎవర్రా మీరు? రే నన్నెందుకు కట్టేస్తున్నారా? రే ఎవర్రా మీరు? నర్మే, మా బుల్లిరాజు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టమన్నాడు. బుల్రాజు? ఎవర్రా బుల్రాజు? నేనే. ఎవర్రా? బుల్రాజు అంటే నువ్వా? నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించు? ఎవరు చేయించమన్నారు? ఆశ దోశ అప్పడం. అప్పుడే అన్నీ నీకు ఎలా చెప్పేస్తాను? మా బాస్ చెప్పినప్పుడే చెప్తాను. పోనీ నన్నెందుకు తీసుకొచ్చారు అదేనే చెప్పు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు నువ్వెప్పుడైనా చూసుంటావు కదా. సినిమా బిగిన్ అవ్వగానే ట్విస్ట్లన్నీ తెలియవు కదా. నీ కిడ్నాప్ కూడా అంతే. మెల్లమెల్లగా నెమ్మదిగా నీకన్నీ తెలుస్తాయి. అంతవరకు ఓపిక పట్టు. నేను ఓ రోజులు పారిపోతుంటే మీరు నన్ను తీసుకొచ్చారు. దయచేసి నన్ను వదిలేయండి, పారిపోతాను. నువ్వు పారిపోకూడదనే నిన్ను మేము కిడ్నాప్ చేశామమ్మా. గింజుకోకుండా కుదురుగా కుర్చీలో పడు, లేదంటే కుర్చీ మడత పెట్టి. అంటే నన్ను కొడతారా? కొట్టచ్చు, కాళ్ళు చేతులు విరగచ్చు, ఏమైనా జరగచ్చు. అర్థమైందా? దాహం వేస్తే మంచినీళ్ళు అడుగు, ఆకలిస్తే అన్నం అడుగు. అంతకు మించి నీ బుర్రలో ఏం ఆలోచన పెట్టుకోకు. పారిపోయే ఆలోచనలు అస్సలు పెట్టుకోకు. రేయ్ అన్నా, వీణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే అన్నా. ఇప్పుడే మన బాస్కి కాల్ చేసి వస్తాను. అలాగే అన్నా. చెప్పవే బుజ్జి, ఆ వెంకట్. హలో అక్క, వెంకట్ని కదలకుండా ఇక్కడే కట్టిపడేశామక్క. తర్వాత ఏం చేయాలో నువ్వే చెప్పాలి. ప్రస్తుతానికి వాడు ఎక్కడికి పారిపోకుండా చూడు. మిగతా కథ నేను నడిపిస్తాను. అలాగే అక్క. జాగ్రత్త. సంజయ్ బాబు, లక్ష్మి, సుజాత గారు అందరూ లంచ్కి రావాలి. తొందరగా రండి. ప్రతిసారి నా వంటల్ని మెచ్చుకునే మీరు ఈ రోజు మెచ్చుకోవడం మానేసి
ఏకంగా సన్మానమే చేస్తారు. అంత గొప్పగా ఉండాను. రండి, త్వరగా రండి. సుజాత గారు, లక్ష్మి, త్వరగా రండి. తులసి, ఈ రోజు నువ్వు చాలా హుషారుగా కనిపిస్తున్నావు. నీ ఆనందానికి హద్దులు లేనట్టు అంత సంబరపడిపోతూ హడావిడి చేస్తున్నావు. ఏంటో అంత గొప్ప విశేషం? కన్న కొడుకు నిర్దోషిగా రిలీజ్ అవబోతుంటే ఏ తెల్లైనా ఇలాగే సంబరపడిపోతుంది కదండి. ఏంటండి సుజాత గారు, మీరు కూడా తల్లే కదా. సాటి తల్లి మనసంటూ మీకు అర్థం కాలేదా? అత్తయ్య, విష్ణుబాబు రిలీజ్ అవుతున్నాడా? ఏంటత్తయ్య మీరనేది? నిజమేనా? ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడైనా జోక్ చేస్తానా? నిజం లక్ష్మి, విష్ణుని రిలీజ్ చేయించబోతున్నాను. ఈరోజు ఆదివారం, కోర్టుకి సెలవు కాబట్టి కుదరలేదు. లేదంటే ఈ రోజే విష్ణుని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చేదాన్ని. హలో తులసి గారు, 100 కేసులు గెలిచిన అడ్వకేట్గా మీరంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? విష్ణు మీద పెట్టిన కేసులు చిన్న కేసులు కాదు, చాలా సివియర్ కేసెస్. షూర్గా పనిష్మెంట్ ఉంటుంది తప్ప ఇప్పుడప్పుడే కేసు కొట్టేరు, వదిలేరు. సంజయ్ బాబు, భవిష్యవాణి పుస్తకం కొనుక్కుని అందులో మా వాడి భవిష్యత్ అంతా చూసినట్టు మాట్లాడతారేంటి? నా కొడుకుని నేను ఎలా పెంచానో నాకు తెలుసు. వాడి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. వాడే తప్పు చేయలేదన్న రుజువులు నా దగ్గరున్నాయి. వాటి ఆధారంతోనే విష్ణుని బయటికి తీసుకురాబోతున్నాను. అయినా నా బిడ్డ మీద మీకు ఇన్ని డౌట్స్ ఏంటి? ముందు మీరు కూర్చోండి, భోంచేద్దురు గాని. ఇంతకీ నందిని మేడం ఎక్కడా? నందిని రూమ్లో ఉంది తులసి. అంత స్పెషల్గా ఏం వండావో అది చెప్పు. తినబోతూ రుచులెందుకు? మీ మీ అభిరుచులకు తగ్గట్టుగానే వండనులేండి సుజాత గారు. నేను వెళ్ళి మేడంని తీసుకొస్తాను, మీరు కూర్చోండి. నందిని మేడం, ఈ తులసి ఏదో ఆధారాలు సంపాదించానని కొడుకుని కాపాడేస్తున్నట్టు చెప్తోంది. ఏ ఆధారాలు దొరికినట్టు అర్థం కావట్లేదే. వెంకట్తో మాట్లాడినా వాడేం వాగలేదని చెప్తున్నాడు. మరి ఎవరు వాగారు? ఏం జరిగింది? ఈ తులసి లేడీ డిటెక్టివ్గా ఆధారాలు ఎలా సేకరించింది? నందిని మేడం, మీరు బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా నాకేం ఆధారాలు దొరికాయో మీ బుర్ర కస్సలు తట్టదు. ఎందుకు వృధా ప్రయత్నం, ప్రయాస? ప్రశాంతంగా వచ్చి భోంచేయండి. మీకోసం స్పెషల్గా వండాను, వచ్చి తినండి మేడం. నాకేమొద్దు. ఏంటి మేడం, మీకోసం నేను అంత ప్రేమగా వండితే వద్దంటారేంటి? తులసి, కావాలని ఈ కేసు గొడవల్లో మా నందినిని లాగకు. ఏది ఏమైనా కొన్ని తప్పులకు, కొన్ని రహస్యాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా అవి రివీల్ అయిపోవలసిందే. అసలు నేరస్తులు ఎవరో చట్టానికి దొరికిపోవలసిందే. తొందరలోనే అది జరుగుతుంది.